ఫర్దర్ ప్రిపరేషన్స్. ఇక మిగిలిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి నవజీవనానికి. ద కోఆపరేషన్ ఆఫ్ ది విమెన్ మండలీస్ ఇన్ సపోర్ట్ బాబాస్ న్యూ లైఫ్ వాజ్ కంప్లీట్. ఇక విమెన్ మండలి సైడ్ వచ్చాడు. వాళ్ళు 100కి 100 రూపాయలు నువ్వే డిసైడ్ చేయవలసింది బాబా, మాకేం ఆప్షన్స్ లేవు అని 100% సహకారం వాళ్ళు బాబాకి ఇచ్చేసారు. వాట్ ఎవర్ బిలాంగింగ్స్ దే కుడ్ ఆఫర్ టు హెల్ప్ హిమ్ వర్ లేడ్ అవుట్ ఆన్ దేర్ బెడ్స్. మరి అమ్మేయాలి కదా సామాన్లన్నీ. అన్ని సామాన్లు వాళ్ళ మంచాల మీద పేరు చేసి పెట్టేశారు. ఇవన్నీ అమ్మేయడానికి మొత్తం వాళ్ళ పరుపులు మంచాల నిండా నిండిపోయి సామాన్లు తెచ్చి పెట్టేశారు. One morning when Baba came up Mehrabad hill, he was touched by the women's willingness to give away their most precious possessions. బాబా ఒకనాడు కొండ మీదకి వచ్చి చూశారు. ప్రతివాడు మంచం మీద అన్ని సామాన్లే. ఆయన చెలించిపోయాడు. అంటే వాళ్లకున్న సర్వస్వము కూడా బాబా కోసము ఎంతో కొంత డబ్బు రావాలని వాళ్ళు చేసే త్యాగమునకు ఆయన చెలించిపోయాడు బాబా. Everyone, including Mehra, whose seldom used belongings were stored there. అసలు వాడకుండా ప్యాకెట్లు గిఫ్ట్లు ఉంటాయి మనకి, అవన్నీ కూడా తెచ్చిపెట్టేశారు అక్కడ. ఆఫర్డ్ కాస్ట్లీ సిల్క్ శారీస్, చాలా పట్టు ఏంటంటే జెరీ చీరలు, ఇవన్నీ అన్నీ దొంతర్ల కింద పెట్టేశారు. గోల్డ్ ఆర్నమెంట్స్, నగలు, జ్యువెలరీ, రత్నాలు, వజ్రాలు, ముత్యాలు, ఇవన్నీ యాజ్ దర్ కంట్రిబ్యూషన్ టు దోస్ హూ బాబా హ్యాస్ హెల్ప్డ్ మెటీరియల్లీ ఓవర్ ది ఇయర్స్. ఎందుకని ఇన్నాళ్ళు బాబా సాకుతూ ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళ కోసము ఒక ఏర్పాటు చెయ్యాలి కాబట్టి డబ్బు అవసరం. ఆ డబ్బు కోసం వీళ్ళు ఈ ఆస్తులన్నీ అక్కడ పేరు చేశారు. గ్లాస్వేర్, వాళ్ళ సామాన్లు చెప్తున్నాడు చూడండి బాబుజీ. క్రొకరీలు అంటే ఈ గ్లాసులు, కప్ సాసర్లు, ఇవన్నీ ఇటాలియన్ ఇంపోర్టెడ్వి, చాలా కాస్ట్లీవి. బ్రాస్ పాట్స్ అండ్ ప్యాన్, అలాగే బ్రాస్ పాత్రలు కూడా, కట్లరీ, టీ సెట్స్, కార్పెట్స్ అండ్ tapestries were brought out of the tin storeroom in the compound and packed for sending by truck to Bombay to be sold. ఇవన్నీ తెచ్చేసి ప్యాక్ చేసేస్తున్నారు ఈ ఆడవాళ్ళు కూర్చొని. ఎందుకని బొంబాయి పట్టుకెళ్ళి అక్కడ వేలంలో అమ్మేసి ఎంత వస్తే అంత బాబాకి ఇచ్చేయాలి. నజా, హూ డిడ్ మచ్ ఆఫ్ ది కుకింగ్, కంప్లైంట్. పాపం వంటగది డ్యూటీ చేసేటువంటి నజా, బాబా పిన్ని కూతురు ఆవిడ ఇలాగా ఫిర్యాదు చేసిందట. యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనదర్ కెటిల్ లైక్ దిస్ వన్ ఆర్ నైఫ్ లైక్ దట్. పాపం ఒకటి పట్టుకెళ్ళిపోతున్నారా వంటగదిలోంచి. ఈ కత్తి కూడా అమ్మేస్తున్నారా? అసలు ఇలాంటి కత్తి మళ్ళీ కొనగలమా మనం? ఈ పాత్ర కూడా పట్టుకెళ్ళి అమ్మేస్తున్నారా? ఇలాంటి పాత్ర మళ్ళీ దొరుకుతుందా మనకి అని ఆవిడ పాపం బాధపడుతూ ఆవిడ ఫిర్యాదు చేశారు. బట్ షీ వాజ్ క్వైట్ అండ్ బై ది అదర్స్. ఊరుకో మాట్లాడుకో అని మిగిలిన స్త్రీలు వాళ్ళు నచ్చ చెప్తూ ఉన్నారు. ది ఐరనీ ఆఫ్ ఆల్ దీస్ వాజ్ దాట్ జస్ట్ ఎ ఫ్యూ డేస్ బిఫోర్ బాబా హ్యాడ్ ది విమెన్ క్రామింగ్ ఎ డీసెట్ full of housewares for Mehrajad, which were now up for sale. గుర్తుందా అండి? పంచగని నుంచి వచ్చేటప్పుడు పూనాలో ఆగి ఆ బింద్రా హౌస్లో ఎరిచి ఇంటి దగ్గర ఆగి ఆడవాళ్ళందరినీ బజార్కి వెళ్ళి కావాల్సి నేను కొనుక్కున్నాను అన్నాడు ఆయన. ఆ కొనుక్కున్నాయని ఇప్పుడు అమ్మకానికి వెళ్ళిపోతున్నాయి. అది విచిత్రం. టేబుల్స్, బెడ్స్ అండ్ కబోర్డ్స్ విచ్ ద విమెన్ హ్యాడ్ యూజ్డ్ ఫర్ ఇయర్స్ వర్ కార్టెడ్ అవే. టేబుళ్ళు, కుర్చీలు, మంచాలు, అరమార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి. పాపం ఈ స్త్రీలు ఏళ్ల తరబడి వాడుతున్న వస్తువులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఏ బ్రాండ్ న్యూ రెఫ్రిజరేటర్ అండ్ 2 డీసోటో కార్స్ దట్ ఎలిజబెత్ హ్యాడ్ గివెన్ బాబా. 2 కార్లు, కొత్త కార్లు తెచ్చింది పాపం బాబా కోసం. ఆ 2 కూడా బొంబాయి పంపించేస్తున్నారు. కొత్త ఫ్రిడ్జ్ తెచ్చింది ఆవిడ, అది కూడా వెళ్ళిపోతుంది. అండ్ అనదర్ స్మాల్ కార్ ఫర్ అర్నబాజ్ అండ్ నారిమన్ ఆల్సో వెంట్ ఇన్ టు ది జాక్పాట్. ప్రాక్టికల్లీ నథింగ్ ఫ్రమ్ మెహరాబాద్ అండ్ మెహరాజాద్ వాజ్ స్పేర్డ్. ఏది వదిలిపెట్టలేదు. మెహరాజాద్లో అన్నీ వెళ్ళిపోవలసిందే. మెహర్జీస్ హోమ్ ఇన్ బాంబే బికేమ్ ఫర్ సెవరల్ వీక్ ఎ సార్ట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ ఫర్ డిస్పోజింగ్ ఆఫ్ ట్రక్ లోడ్స్ ఆఫ్ దీస్ ఐటమ్స్. పాపం బొంబాయిలో మెహర్జీ కర్కారియా అంటే అతను ఒక మండలి సభ్యుడు. అతని ఇల్లు ఇగో ఈ ఏలంపాట వేసేటువంటి బజార్ లాగే తయారైంది. ఈ సామాన్లన్నీ అక్కడికి వచ్చేవి. అక్కడి నుంచి అతను అమ్ముతూ ఉండేవాడు. Because of the frenetic pace of disposing of everything, the women only not going with Baba had little time
టు డ్వెల్ ఆన్ దేర్ గ్రీఫ్. ఈ హడావుడి వల్ల ఈ దుఃఖం మర్చిపోయారు విమానమండలి వారు. ఖాళీ ఏది? ఈ గిన్నెలు మొత్తలు చెంబులు అమ్మడంకే సరిపోయింది. ఇవన్నీ తీసి ఇవన్నీ పార్సిల్ చేయడమే. ఖాళీగా కూర్చున్నవాడికి కదా దుఃఖం. అందుకే ఎరిచిన ఒక చోట అడుగుతారు, మీరు చాలా దుఃఖం అనుభవించారట కదా నవజీవనంలో అని ఇంటర్వ్యూలో అడిగితే అతను అన్నాడు, ఆ మాట నిజమేమో కానీ అంత టైం ఎప్పుడు ఇచ్చేవాడు కాదు మాకు బాబా అన్నాడు. అసలు ఖాళీగా ఉన్నవాడికి కూర్చుని దుఃఖం వచ్చేటువంటి సమయం ఉంటుంది. మాకు ఆ టైం ఎప్పుడు ఇచ్చేవాడు కాదు. వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంతే. నెక్స్ట్ నిమిషం ఏమిటి? రెడీ, ఇలాగా అలాగా అలాగని వాడు ఖాళీగా ఉన్నవాడు. అంచేత ఈ స్త్రీలు ఇక దుఃఖం సంగతి మర్చిపోయారు. ఈ సామాన్లు ప్యాక్ చేయడం, పంపించేయడం, అమ్మడం, ఇదే సరిపోయింది. యాజ్ అ కంట్రిబ్యూషన్ టు ద న్యూ లైఫ్, a collection of almost 10,000 rupees was sent to Baba by a number of his poorer women followers from Bombay. నవజీవనానికి వెళ్ళిపోయేటప్పుడు తన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న కుటుంబాలకు ఏర్పాటు చేయడమే పెద్ద బాధ్యత అని బాబా చెప్పారు. దానికోసము ఎంతో పెద్ద మొత్తములో డబ్బు అవసరం కనుక మనకున్న సర్వస్వము అమ్మి డబ్బుగా మార్చేయాలన్నారు బాబా. మెహరాబాద్ అమ్మేయాలన్నారు, మెహరాజాద్ అమ్మేయాలన్నారు. తనకున్న సర్వస్వము చెంబు, తెపెళ, ముంత, గ్లాసు, కప్పు, ఫ్రిడ్జ్, కారు అన్నీ అమ్మేశారు. బాబా యొక్క ఈ ప్రణాళికను తెలుసుకుని కడు బీదవాళ్ళు వాళ్ళు కూడా పాపం బొంబాయికి చెందిన స్త్రీలు వాళ్ళు బాబాకి డబ్బు సేకరించి ఎంతో 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇలా సేకరించి 10,000 రూపాయలు పోగు చేసి నవజీవనంలో నా ప్రభువుకి సహాయం కోసం పంపిస్తున్నాము అని డబ్బు పంపించి. సమ్ వర్ సెట్ టు హ్యావ్ గివెన్ అవే ఎవ్రీథింగ్ దే పొసెస్. కొంతమంది అయితే వాళ్ళకున్న సర్వస్వము ఇచ్చేసారట బాబాకి, కట్టుబట్టలు తప్ప. అంటే అంత త్యాగం కూడా వాళ్ళు చేశారు. బాబాకి పాపం అంత డబ్బు అవసరమైనప్పుడు మనం దాచుకుంటే ఎలాగూ అని వాళ్ళకు ఉన్నదంతా ఇచ్చేశారు. అండ్ బాబా యాక్సెప్టెడ్ దేర్ ఆఫరింగ్. బాబా చాలా ఆనందంగా అంగీకరించారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సహాయాన్ని. అండ్ దెన్ సెంట్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు ద రెస్పెక్టివ్ డోనర్స్ యాజ్ హిజ్ ప్రసాద్. మళ్ళీ వాళ్ళకి ఉత్తరం ద్వారా తెలియపరుస్తూ మీరు ఇచ్చినటువంటి ఆ సొమ్ముని చాలా ఆనందంగా నేను అంగీకరించాను, కానీ తిరిగి ఎవడి డబ్బు వాడికి తిరిగి నేను పంపిస్తూ ఉన్నాను, ఇది నా ప్రసాదముగా మీరు స్వీకరించండి. ప్రైజింగ్ 2 of the women from Bombay, బాబా రిమార్క్. బాబా చెలించిపోయారు వాళ్ళ ప్రేమ పట్ల. ముఖ్యంగా ఒక 2 స్త్రీల గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించారు బాబా. దీనా తలాటి. దీనా తలాటి అంటే ఇప్పుడు చైర్మన్ గారు శ్రీధర్ కేల్కర్ గారి అత్త, ఆమె భర్త నేవల్ తలాతి. వీళ్ళిద్దరూ ఉపాసనీ మహారాజ్ దగ్గర మొట్టమొదట ఆశ్రమంలో ఉండేవారు. అక్కడ ఉపాసనీ మహారాజ్ బాబాకు అప్పచెప్పాడు వీళ్ళు. అలాగూ బాబా పరిధిలోనికి వచ్చిన వాళ్ళు. బాబా అంటున్నారు, దీనా తలాటి has not only given up all that she possessed and all that she has been able to save all these years, but she insisted that I make some use of the entire proceeds. పాపం దీనా తలాతి ఆవిడ బీదది నాకు తెలుసు. ఎన్నాళ్ళు దాచుకున్నటువంటి ఆవిడ సంపదని, నా కోసం పోగు చేసినటువంటి సంపదని మొత్తం నాకు పంపిస్తూ ఈ డబ్బుని నా తండ్రి తప్పకుండా వాడాలి అనే కోరికను కూడా ఆవిడ వెలిబొచ్చింది. అండ్ కర్మాన్ మాసి, ఐ నో that it is with great difficulty that she can make ends meet. ఇక రెండవ స్త్రీ కర్మాన్ మాసి. ఆవిడ గురించి అయితే రోజు గడవడమే కష్టం. చాలా బీదవాళ్లలో ఆవిడ బాబా యొక్క పరిధిలో. ఆవిడ ఎంత గొప్ప ప్రేమికురాలు. 700 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ అవతారముగా వచ్చినప్పుడు ఈవిడ నా తండ్రిగా ఉంటుంది అంటే ఎంత ఉన్నతమైనటువంటి ఆత్మ మనం. అండ్ యెట్ ద వండర్ ఈజ్ సమ్హౌ షీ మేనేజ్ టు స్లిప్ ఇన్ 400 rupees ఇన్ ఎ కవర్ విచ్ హెస్ బీన్ సెంట్ టు మీ ఆన్ హర్ బిహాఫ్. 400 రూపాయలు ఆవిడ పోగు చేసింది. అంటే 1949లో 400 అంటే ఇప్పుడు ఏ 4 లక్షలు మనం ఊహించాలి. అందుకని బాబా ప్రత్యేకంగా చెప్తున్నారు, 400 రూపాయలు పోగేసి ఒక కవరులో పెట్టి నా ప్రభు కోసము అని పంపించింది ఆవిడ. పెండు డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఏ మౌంటైన్ హ్యాడ్ ఫాలెన్
అని హిస్ షోల్డర్. పాపం ఈ పనులన్నీ చక్కబెట్టవలసిన వాడు పెండు, అరేంజ్మెంట్ వాళ్ళ అనేవారు బాబా. అంటే పని చేయడానికి ఒకడు, స్పీచ్లు ఇవ్వడానికి ఒకడు, ప్రతి చోట ఉండేది. అతనికి ఒక పర్వతం తన నెత్తి మీద పెట్టేసినంత ఒత్తిడి అతను అనుభూతి చెందుతూ ఉండేవాడు పాపం సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో. యాజ్ ద మేనేజర్ ఆఫ్ లోయర్ మేరాబాద్ హీ హ్యాడ్ టు డిస్పోజ్ ఆఫ్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఇంక్లూడింగ్ ల్యాండ్స్, కౌస్, బఫెలోస్, బులక్స్, యుటెన్సిల్స్ అండ్ ఫర్నిచర్ ఇన్ ఏ బ్రీఫ్ పీరియడ్. అతను దిగువ మెహరాబాదుకు మేనేజర్గా బాబా బాధ్యత అప్పగించారు. ఏమిటయ్యా అతను చేయవలసిన పని? 2 నెలల్లో పశువులు, గేదెలు, మేకలు, భూములు, ఇళ్ళు, పాత్రలు, వంట పాత్రలు, సోఫాలు, కుర్చీలు, టేబుళ్ళు ఇవన్నీ అమ్మేయాలి. నెల లోపల అమ్మేయాలి. అమ్మేయడం అంటే at such short notice it was extremely difficult for him to sell all the property even at a very low price. ఎంతకో కొంతకి తెగనమ్మేద్దామన్నా కూడా అవి వెళ్ళేవి కాదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ ఒక 100 సామాన్లు పెట్టి సాయంత్రం దాకా తంటాలు పడితే 2, 3 అమ్ముడవి, ఇవి 97 అలాగే ఉండిపోయి బాబాకు రోజు రివ్యూ, ఎన్నున్నాయి, ఎన్నమ్మేవు, ఏమిటి కథ, ఇంక రోజు చెప్పాలి. Yet all these proceeds were needed to ensure that those families and individuals who had lived under Baba's wing for so many years would not be left without financial support. ఎందుకు ఈ డబ్బంతా? బాబా యొక్క రెక్కల కింద రక్షణ పొందుతూ ఇన్నేళ్లు మనుగడ సాగించిన కుటుంబాలు రోడ్డు మీద పడిపోకూడదు. బాబా నవజీవనానికి వెళ్ళిపోతే వాళ్ల కోసము కొంత ఏర్పాటు చెయ్యాలి. అది బాబా సంకల్పం. On the evening of August 29, 4 men, Keshav Narayan Nigam, Sripat Sahai, Babu Ram Prasad and Vandravan arrived from Hamirpur with Baba Das, one of the mandali, to see Baba. ఇక హమీర్పూర్ నుంచి ఒక 4 పెద్దలు బాబాదాస్ అనే ఒక మండలి వాడిని వెంట పెట్టుకొని వచ్చారు. బాబాదాస్ హమీర్పూర్ ప్రాంతానికి చెందినవాడే. During this period, great preparations were underway for Baba's darshan in Hamirpur. ఆ టైంలోనే బాబా హమీర్పూర్ వస్తానని ముందుగా చెప్పడం, అక్కడ పెద్ద పెద్ద ఏర్పాట్లు అంటే మామూలు ఏర్పాట్లు కాదని బాబా జరుగుతూ ఉన్నాయి. A very poor district in central India, and those 4 men had made a long journey personally to make sure he would come, since he had earlier promised Baba that he would pay a visit to the district. అంతకుముందే బాబా మీ హమీర్పూర్ జిల్లాకి నేను తప్పకుండా వస్తాను అని బాబాదాస్కి వాగ్దానం చేసి ఉన్నారు. బాబా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అమ్మో ఈయన రాకపోతే కొమ్మలిగిపోద్దని వాళ్ళు బయలుదేరి వచ్చి, బాబా నువ్వు వస్తున్నావు కదా అని ఒకసారి ధృవీకరించుకోవడం కోసం వాళ్ళు గాబరాగా వచ్చారు. వాళ్ళు చూసాయిగా విన్నారన్నమాట, ఏదో నవజీవనం అట ఈయన వెళ్ళిపోతాడట అని. బహుశా ఆ వార్త వాళ్ళకి వచ్చి ఉంటుంది. అమ్మో మన సంగతి ఏమిటి, ఇదేదో మనం తేల్చుకుందామని వచ్చారు వాళ్ళు పాపం. సచ్ ఈజ్ బాబాస్ డివైన్ గేమ్. చూసారా బాబా ప్లాన్, ఆయన దివ్యక్రీడ ఎలా ఉంటుందో, ఒక పక్క ఒక ప్లాన్, ఇంకొక పక్క ఇంకొక ప్లాన్, 2 ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి. స్పీడీ ప్రిపరేషన్స్ వర్ బీయింగ్ మేడ్ బై బాబా ఫర్ సెట్టింగ్ అవుట్ ఆన్ ద న్యూ లైఫ్, వైల్ అట్ ద సేమ్ టైమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ హమీర్పూర్ వాజ్ అబ్లేజ్ విత్ ప్రిపరేషన్స్ ఫర్ హిస్ దర్శన్. వీళ్ళందరికీ ఏర్పాట్లు. ఒక పక్క హమీర్పూర్లో వచ్చేస్తున్నాను నేను, ఆయన అక్కడ చెప్పాడు. ఆయన అక్కడ మంచి హడావుడిగా ఊగిపోతూ ఉన్నారు జనం, ఎప్పుడు వస్తాడు బాబా, ఎప్పుడు వస్తాడు. ఈ 2 ఏకకాలంలో జరిగిపోతూ ఉన్నాయి. ద నెక్స్ట్ డే బాబా వెంట్ టు మేరాబాద్ బై కార్, అరైవింగ్ at 7 AM and immediately called the 4 pillars of Hamirpur to his cabin near Mandali Hall. మెహరాబాద్ నుంచి ఉదయం 7 గంటలకల్లా అక్కడ చేరిపోయారు. మీరు ఆ మండలి హాల్కి ఎదురుగుండా ఒక క్యాబిన్, అందులో ధనపతిరావు నాయుడు గారు కూడా అందులోనే ఉండేవారు. బాబా అందులో ఉండమనేవారు. సో అక్కడ బాబా కూర్చొని ఈ 4 మూల స్తంభాలు హమీర్పూర్ ప్రాంతానికి వాళ్ళని పిలిపించండి నన్ను. హీ బిగాన్ బై స్పెల్లింగ్ అవుట్ అన్ హిజ్ ఆల్ఫాబెట్ బోర్డ్. అక్షర ఫలకం మీద ఇలా మొదలుపెట్టారు బాబా. పీపుల్ కాల్ మీ ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. ప్రజలంతా ఏమంటున్నారు, నన్ను విశ్వమునకు నాథుడను అని పిలుస్తుంటారు నన్ను. బట్ ఐఎమ్ ది సర్వెంట్ ది యూనివర్స్. కానీ నిజమేమిటి, సేవకుణ్ణి నేను విశ్వానికి, నాథుడిగా. ఐఎమ్ ద వాషర్ మ్యాన్ కమ్ టు క్లీన్ ద డర్టీ లాండ్రీ ఆఫ్ హ్యుమానిటీ. మానవాళి మురికి చేసేసుకుని
కల్మషమయం చేసేసుకున్నటువంటి వాళ్ళ గుడ్డలను, అంటే సంస్కారముతో కూడిన చైతన్యమును, దాన్ని ఉతికి పరిశుద్ధము చేసే చాకలి పని చేయడానికి నేను వచ్చాను అవతారపుత్రుడిగా. యు ఆర్ వెరీ ఫార్చునేట్ ఇండీడ్ టు హ్యావ్ కమ్ హియర్ ఆన్ దిస్ అకేజన్ వెన్ ఐఎమ్ అబౌట్ టు ఎంటర్ ద న్యూ లైఫ్. నేను నవజీవనము అనే అతి విశిష్టమైన దశలోనికి ప్రారంభం చేస్తూ ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను కలుసుకోవడం నేను చెప్పలేను మీకు పట్టిన అదృష్టం. అంత గొప్ప వరం మీకు. ఐఎమ్ నౌ గివింగ్ ఆల్ ఆఫ్ యూ 3 ఆర్డర్స్ టు ఫాలో ఫర్ 1 year ఫ్రమ్ 15th October 49. మీకు ఒక 3 ఆదేశాలు ఇస్తూ ఉన్నాను. ఏడాది పాటు మీరు ఇవి అమలుపరచాలి. అక్టోబర్ 16 లగాయితూ. థింక్ దెమ్ ఓవర్ సీరియస్లీ. ఒకసారి ఆలోచించండి, మీరు చేయగలరా లేదా ఏంటి. అండ్ ఆన్ రిటర్నింగ్ టు యువర్ హోమ్ లెట్ మీ నో వాట్ యూ డిసైడ్. మీ ఇంటికి వెళ్ళిపోండి, బాగా ఆలోచించుకోండి. అప్పుడు మీ నిశ్చయం ఏమిటో నాకు తెలియచేయండి. ఐ విల్ నాట్ బి ద లీస్ట్ డిస్ప్లీజ్ ఇఫ్ 1 or all the 3 instructions ఆర్ అన్యాక్సెప్టబుల్ టు యూ. అందులో ఒకటి మీకు నచ్చకపోయినా, 2 నచ్చకపోయినా, అసలు 3 నచ్చకపోయినా నేనేం పట్టి. బట్ ఇఫ్ యూ వన్స్ గివ్ యువర్ ప్రామిస్ టు ఫాలో ఎనీ ఆఫ్ దెమ్ దెన్ దేర్ షుడ్ బి నో బ్రీచ్ ఆఫ్ ఇట్. కానీ ఒక్కసారి ఒప్పుకున్నారనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వ్యవహారం కుదరదు. అది మాత్రం ముఖ్యం. మొట్టమొదటి నీకు ఆప్షన్ ఉంది, బాబా చేస్తానా చేయనా నీ ఇష్టం. కానీ ఒకసారి అన్నాక నీకు అధికారం లేదు దాన్ని ఉల్లంఘించడానికి కానీ మధ్యలో ఆపేయడానికి కానీ. సో బిఫోర్ ప్రామిసింగ్ థింక్ ఇట్ ఓవర్ డీప్లీ. అంచేత నాకు మాట ఇచ్చే ముందు చాలా లోతుగా ఆలోచించుకుని అసలు చేయగలవా లేదా, మన వల్ల అవుద్దా అవదా అది తెలుసు. దీస్ ఆర్ ద 3 ఆర్డర్. ఇవి నా 3 ఆజ్ఞలు. ఫస్ట్, డో నాట్ టచ్ మనీ. డబ్బును ఎటువంటి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు. ఇది మొట్టమొదటి ఆర్డర్. సెకండ్, డో నాట్ టచ్ విమెన్. స్త్రీని ముట్టుకోవద్దు ఎటువంటి పరిస్థితుల్లో. అండ్ థర్డ్, ఫాస్ట్ ఫర్ 24 hours 1 day a week, టేకింగ్ ఓన్లీ వాటర్ అండ్ టీ. వారానికి ఒకరోజు నువ్వు నిర్ణయించుకొని ఆ రోజు నీళ్లు టీ మాత్రమే తాగు 24 గంటల పాటు. అలాగే ఏడాదంతా నీవు ఉండాలి. ఇవి 3 ఆజ్ఞలు. రిగార్డింగ్ ది దర్శన్ ప్రోగ్రామ్ ప్లాన్ ఇన్ హమీర్పూర్. మరి మా దర్శనం సంగతి ఏం చేసావు బాబా అన్నారు వెళ్ళి. బాబా టోల్డ్ దెమ్, ఐ కెన్ అగ్రీ టు గివ్ దర్శన్ ఆన్ 1 కండిషన్. నేను దర్శనం ఇవ్వడానికి ఒప్పుకుంటాను, కానీ ఒక షరతు ఉంది. If you take upon yourself the responsibility of seeing that no one who comes for my darshan either touches my feet or makes obeisance. వచ్చిన ఏ ఒక్కడు కూడా నా పాదాలు ముట్టుకోకూడదు, కనీసం ఇలా వంగి ప్రణమిల్లడం కూడా చెయ్యకూడదు. అలా మీరు మాట ఇవ్వగలరా? బాధ్యత తీసుకోగలరా? తీసుకుంటే నేను దర్శనం ఇస్తాను అన్నారు బాబా. Because the poor people of Hamirpur are by nature very devotional, the men felt that this would be virtually impossible. అమ్మో బాబా మా వల్ల కాదన్నారు. ఎందుకని హమీర్పూర్ వాళ్ళంతా నువ్వంటే పడి చచ్చిపోతారు, వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు. వాళ్ళు బాబాకి దండం పెట్టకూడదురా అంటే ఇంకో వాడు విపరీతమైన ఆరాధన మీరంటే మరి వాళ్ళని దండమే పెట్టకూడదురా, అవతార్ మెహర్ బాబాకి జై అనకూడదురా అంటే మా వల్ల. నెవర్ దిలేస్ దే షుడ్ బాబా, దే వుడ్ ట్రై దేర్ బెస్ట్ టు డిస్కరేజ్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అబిషన్. కానీ బాబా మేము ఒక మాట ఇస్తాం, మేము వాళ్ళందరికీ ముందు నుంచి చెబుతాం వద్దురా నాన్న ఇది చెయ్యొద్దు అని. కానీ వాళ్ళు చేసేస్తే మాత్రం మరి మేము బాధ్యత. బాబా వాజ్ అడమెంట్, ఐ వాంట్ యువర్ ఫర్మ్ ప్రామిస్. నో, కుదరదన్నారు బాబా. మీరందరూ బాధ్యత తీసుకొని నాకు ఒట్టేస్తేనే ఎవ్వడు కూడా ఒక్కడు కూడా ఉల్లంఘించకుండా చూడగలము అంటేనే వస్తాను నేను. ఎందుకని బహుశా ఆయన నవజీవనమునకు ఇదంతా అవరోధమైపోతుందన్నమాట. అందుకని అంత కరాఖండిగా బాబా చెప్పాడు. యాజ్ ద మెన్ కుడ్ నాట్ ఆనెస్ట్లీ మేక్ సచ్ ఎ ప్రామిస్, బాబా అడ్వైజ్డ్ దెమ్. వాళ్ళు భయపడిపోయారు. ఎలా మాటిస్తాం బాబాకి? వాళ్ళకి లోపల భరోసా లేదు. ఎవడో ఒకడు గ్యారంటీగా పాదాలు ముట్టేసుకుంటాడు, లేకపోతే దండం పెట్టేస్తాడు, వంగి సలాం చేస్తాడు, మనం ఆపలేము అని ఆందోళన పడుతూ ఉండగా వాళ్ళకి బాబా ఇలా సలహా ఇచ్చారు. యూ మే నౌ రిటర్న్ టు హమీర్పూర్ అండ్ ప్రిపేర్ ద పీపుల్ టు రిసీవ్ మీ. ఓకే, ఓ పని చేయండి, మీరు వెనక్కి వెళ్ళిపోండి హమీర్పూర్. వస్తారు బాబా అని అందరినీ సిద్ధం చేయండి.
వెన్ దే ఆర్ ఫుల్లీ రెడీ ఇన్ఫార్మ్ మీ అండ్ ఐ విల్ కమ్. అప్పుడు వాళ్ళందరికీ మీరు నచ్చ చెప్పి అంతా రెడీ అలాగే అని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాకు చెప్పండి, నేను వస్తాను. He concluded the interview by asking them to have the new life conditions printed in Hindi. బాబా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ నవజీవనం కండిషన్లన్నీ హిందీలో ప్రింట్ చేయించండి అని. ఎందుకంటే హమీర్పూర్ వాళ్ళు కూడా బాబా చెప్పినటువంటి ఈ ఆజ్ఞలు పాటించే వాళ్ళలో ఉన్నారు, వాళ్ళు కూడా హిందీలో అవి ప్రింట్ చేయించమన్నారు. When the meeting was over, the men were so deeply moved that they felt no inclination to speak. పాపం ఈ పరిస్థితి అంతా చూసి వీళ్ళు చెలించిపోయారు, కదిలిపోయారు. వాళ్ళకి మాట కూడా రాలేదు. దే రిటర్న్ టు హమీర్పూర్ వాజ్ ద ఇనీషియల్ స్పార్క్ దట్ ఈవెన్చువల్లీ లెడ్ టు ఎ మాసివ్ ఫైర్ ఆఫ్ లవ్ ఫర్ బాబా దట్ స్వెప్ట్ త్రూ దిస్ పూర్ డిస్ట్రిక్ట్ ఇన్ సెంట్రల్ ఇండియా. వాళ్ళు బాబా దగ్గర నుంచి వెనక్కి వెళ్ళగానే వాళ్ళ ద్వారా దివ్య ప్రేమ అనేటువంటి ఆ నిప్పు రవ్వను రగిలించారంటే అప్పుడు దాకా బాబా వెళ్ళలేదు. ఇదే ప్రిపరేటరీ. మొత్తం ఆ జిల్లా అంతా దావానలంలాగా బాబా ప్రేమ అంటుకుంది. తర్వాత రోజు ఏ సిమిలర్ ఫైర్ ఆఫ్ డివోషన్ టు బాబా ఆల్సో స్ప్రెడ్ త్రూ ద స్టేట్ ఆఫ్ ఆంధ్ర ఇన్ సౌత్ ఇండియా అరౌండ్ ది సేమ్ టైం. సరిగ్గా ఇదే రోజుల్లో ఆంధ్రదేశంలో కూడా బాబా యొక్క దివ్య ప్రేమ క్రమంగా నల్లెడలా వ్యాపించడం మొదలైంది. అప్పుడే డాక్టర్ ధన్పతి రావు played a special role in a phenomenon when he returned from seeing Baba in 1947. 1947వ సంవత్సరంలో మెడ్రాసులో గల సంపత్ అయ్యంగారి ఇంట్లో తొలిసారిగా డాక్టర్ ధనపతిరావు నాయుడు గారు అవతార పురుషుడైన మెహర్ బాబా దర్శనం చేసుకున్నారు. చేసుకొని ఇంటికి వెళ్ళాక అంటే తాడేపల్లిగూడెం వచ్చాక బాబా పని మొదలైపోయింది. అంటే అతన్ని మాధ్యమంగా వాడుకొని బాబా తన పని చేయడం మొదలుపెట్టారు. ఆయన ముఖ్యమైనటువంటి మాధ్యమం ఆంధ్రదేశానికి ఆ దివ్య ప్రేమలో ఉర్రూ తొలగించేటువంటి కార్యక్రమమునకు ఆ ధనపతి రామనాయుడు గారు ముఖ్యమైనటువంటి పనిముట్టుగా చేశారు. మన కాకినాడ సెంటర్కి ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన ధనపతి రామనాయుడు. కేశవ నిగమ్ రోట్ లెటర్ ఆఫ్ దిస్ మీటింగ్ విత్ బాబా. కేశవ నారాయణ నిగమ్ తర్వాత రోజుల్లో గుర్తుకు తెచ్చుకొని ఇలా చెప్పాడు ఈ మీటింగ్ గురించి. August 30th, 1949 was not only the most blessed moment of my present life, but it marked the culmination of all the blessed moments of all my previous lives and the long vista of my evolutionary sojourn. For on that day, I saw God Himself on earth in the form of Avatar Meher Baba. చూసారా ఎంత అద్భుతంగా చెప్పాడు. కేశవనారాయణ నిగం రాసుకున్నాడు, ఆగస్టు 30, 1949 నాడు ఈ జన్మ కాదు, నా ఆత్మ యొక్క ప్రయాణములోనే ఒక ముఖ్యమైనటువంటి మలుపు. ఈ ఒక జన్మ ఎలాగా ఉన్నతమైన క్షణం ఇది. అసలు నేను ఆత్మగా ప్రయాణం మొదలుపెట్టింది లగాయితూ ఇంతకంటే మధురమైన క్షణం ఉంటుంది అని నేను అనుకోలేదు. ఎందుకని? భగవంతుడు మానవ రూపంలో వచ్చాడని విని ఆయన దర్శనాన్ని తొలిసారిగా చేసుకున్న పరమ అదృష్టమైనటువంటి ఆ ముహూర్తం అది. అంత గొప్ప క్షణము ఆ రోజు. నా ఈ జన్మలో నేను చేసుకున్న పుణ్యమే కాదు, నా మొత్తము ఆత్మగా నేను చేసిన ప్రయాణంలో చేసుకున్న ఆ మంచి అంతా నాకు ఈ అదృష్టాన్ని దక్కించింది అని నా విశ్వాసం. ద ఫ్లేమ్ ఆఫ్ బాబాస్ లవ్ వాజ్ ఇంటెన్స్లీ కిండిల్డ్ విత్ మీ అండ్ బిఫోర్ ఇట్ ఆల్ ద వరల్డ్స్ and its mundane activities appeared absolutely petty and unreal. ఆ రోజు నా హృదయంలో తన దివ్య ప్రేమ జ్వాలను వెలిగించేశాడు బాబా కాగడాలాగా. మిగిలిన ఏ విషయము అప్రధానమైనవిగానే కనిపిస్తూ ఉన్నాయి నాకు. అసలు దేనికి సారం లేదు. ఆయన ఒక్కటి, ఆయన పనికే సారం ఉన్నది. ఆయన పని చేయడం కోసమే మనం బతకాలి. మిగిలినవి చెత్త, ఇవేమీ నిజమైనవి కావు. ఇవన్నీ అప్పటి వరకు నాకు చాలా ముఖ్యము అనుకున్నవన్నీ కూడా ఏమీ పరికిరానివిగా, కొరగానివిగా కనిపిస్తూ ఉన్నాయి నాకు.